సార్ నమస్తే. ఎస్ చెప్పండి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత నిజంగా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. బికాజ్ నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఇది వరకు చాలా మంది వినపడుతున్నప్పటికీ పేర్లు, బట్ నాగార్జున గారు అంటే దీని మీద ఏదైనా రాజకీయ కోణం కూడా ఉందనే కూడా వినపడతా ఉంది. మీ అభిప్రాయం ఏమని చెప్తారు? రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే దీన్ని ఆక్రమించుకోవడంలో రాజకీయ కోణం ఉంటుంది, అట్లా ఇప్పుడు దీన్ని కూల్చేయడంలో కూడా కొద్దిగా రాజకీయ కోణం ఉంటుంది. అంటే ఇది వరకు పూర్తిగా దీన్ని కరెక్ట్గా మంచి ఉద్దేశం చేస్తామని కూడా అనలేము. ఒక టైంలో ఒక పొలిటీషియన్ ఇస్తే ఇప్పుడు ఈ వీళ్ళు దీన్ని కూల్చేసే పని చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పనులు చేయడం అనేది, అదిగాక నలుగురికి మంచి చెప్పాల్సిన పెద్ద మనిషి అయిన వీళ్ళు సెలబ్రిటీలు, మళ్ళీ వీళ్ళకి కోట్లలో అభిమానులు ఉంటారు. ఓకే, వీళ్ళ మూడు తరాల నటుల్ని వాళ్ళ ఆదరిస్తున్నారు జనాలు. మరి ఇంత జనం నుంచి ఎంత తీసుకుంటున్న వీళ్ళు పర్యావరణానికి ఏమైనా మంచి చేయాల్సిన వీళ్ళు ఇలాగ చెరువుల్ని ఆక్రమించి కట్టడాలు కట్టడం అనేది, ఇలా దాంట్లో వ్యాపారం చేసుకోవడం అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసేయాలి. ఇది ఒక రకమైన దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. ఇది ఓకే, పొలిటికల్ మోటివ్ లేదంటానికి కూడా లేదు, కానీ కొద్ది గొప్ప ఉంటుంది. అంటే అలాగే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే ఇచ్చి ఉంటారు. ఆ రోజు వాళ్ళు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ ఆ పర్మిషన్ తీసుకుని ఉంటారు. లేకపోతే వాళ్ళు ఇలా చెరువు మధ్యలో ఇలా కట్టడాలు కట్టడానికి ధైర్యం ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు FTL లిమిట్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. మొత్తం 3 ఎకరాలు, 7 ఎకరం 100 కోట్లు అంట. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం 300 కోట్లు వీళ్ళు అక్రమంగా తినేస్తున్నట్లే కదా. వీళ్ళు మళ్ళీ సినిమాల్లో పెద్ద పెద్ద నీతులు చెప్తారు మళ్ళీ వీళ్ళు. అంటే ఇన్కన్వెన్షన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది కదా, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు? అదే చెప్తున్నా, గత ప్రభుత్వాలకి వీళ్ళేం ఫేవర్ చేశారో తెలియదు, లేదా వాళ్ళకి వీళ్ళేం ఫేవర్ చేస్తున్నారో తెలియదు. లేదా మళ్ళీ 2014లో మళ్ళీ ఇట్లా TRS గవర్నమెంట్ వచ్చింది కూల్ చేయడానికి. మరి ఆ టైంలో వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు. ఇవన్నీ ఏంటంటే మన ప్రజలు కూడా ఏమి గట్టిగా ఎదురు తిరిగిన మనస్తత్వం ఉన్నవాళ్లే కదా. వీళ్ళు కూడా అట్లా పొలిటీషియన్స్ కూడా అట్లా ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు చాలా ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, వాళ్ళెవరూ చేపట్టిన ఏదైతే హైడ్రా పనులు, ఇది హైడ్రా అనేది నిజంగా మంచిది, ఆహ్వానించదగింది. రంగనాథ్ గారు కూడా, ఆయన కూడా ఒక ఎలాంటి ఒక అవినీతి లేని ఆఫీసర్, ఆయన మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ పనిచేసినప్పుడు అన్ని చోట్ల కూడా ఆయన అవినీతి పనులుగా ఆయన సింహస్వప్నంగానే ఉంటాయి. ఆయన ఒక మంచి ఆఫీసర్. ఆయన డెఫినెట్ గా ఆయన టైంలో ఆయన దేనికి లొంగుతాడని అనుకోవట్లేదు. ఆయన ఏ ఒత్తిడికి లొంగకుండా, ఏ ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా పనిచేస్తాడు ఆయన. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఓకే ఇప్పటివరకు అయితే. అట్లాగే చాలా ఇలాంటి ఒక ఆక్రమణలు అయితే ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. ఎన్నో చెరువులు కబ్జాకు గురైనాయి. ఓకే, మన గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఇలాంటి చోట్ల కూడా చాలా ఫామ్ హౌస్లు చాలా కబ్జాలకు గురైనాయండి. ఓకే, చెరువులు, కుంటలు, వీళ్ళ ధనదాహానికి, వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ దీనికి అసలు అంతు లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇలాంటి సెలబ్రిటీలు, జనానికి నీతులు చెప్పే సెలబ్రిటీలు, నాగార్జున లాంటి నీతులు చెప్పే సెలబ్రిటీలు ఇలాంటి నీచ పనులు చేస్తారు, తుచ్చ పనులు చేస్తారంటే నిజంగా అది మళ్ళీ వీళ్ళని సమర్థించే వాళ్ళు కొంతమంది ఒక అభిమాన సంఘాలు ఉంటారు. వాళ్ళకి అదొక చండాలం మళ్ళీ. ఓకే, ఇలాంటి వాళ్ళని సమర్థించడం అనేది ఎంతవరకు సహయుక్తం అనేది వాళ్ళు ఆలోచించాలి. ఇది వాళ్ళ విచక్షణకు వదిలేయాలి. ఎంత నష్టం జరిగింది అవకాశం? ఇప్పటివరకు వార్తల్లో వస్తున్న దాన్ని బట్టి ఒక 3 ఎకరాలు పైన దీనికి కబ్జా గురైంది అంటున్నారు కదా. 3 ఎకరాలు అంటే ఇక్కడ ఎకరం 100 కోట్లు అంట. ఎకరం 100 కోట్లు అంటే 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వీళ్ళు దోపిడీ చేసినట్లే కదా. అదే మరి వీళ్ళు చెప్పే నీతులు అవి. మరి తిరిగి పునరుద్ధరించే అవకాసం ఉందని చేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు. స్టే తెచ్చుకున్నట్లు కూడా చెప్పారు నాగార్జున గారు. గతంలోనే స్టే ఇచ్చింది అంటున్నారు. మరి స్టే ఇచ్చిన దానికైతే వీళ్ళు అది అంటే దానికి ఆ వ్యవహారం నాకు పూర్తి అవగాహన లేదు, కానీ బట్ ఇది వీళ్ళకి రైట్ అనేది లేకపోతే వీళ్ళు కూడా కూల్ చేసే పని చేయరు కదా. అంటే స్టే ఇచ్చిందంటే మొత్తం వేరే ప్రాపర్టీ మీద దాంట్లో వివరంగా కొద్దిగా తెలియాలి, కొంచెం వివరాలు. పూర్తి దీని ఎంత అంటే ఓవరాల్ గా అది నాకైతే అది మనం కూడా వార్తల్లో చూస్తుంది. ఏదో 30 ఎకరాల దగ్గర ఉంది అంటున్నారు. 30 ఎకరాల్లో 3 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటున్నారు. అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటారు. FTL 1 ఎకరం 2 ఎకరాలు ఉందంటున్నారు. తర్వాత బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, బట్ అలాంటి చోట్ల కూడా వీళ్ళు నిర్మాణాలు చేపట్టారు. ఇది ఖచ్చితంగా ఇప్పటివరకు బతుకుతున్న ఎవరైతే లోపల పనిచేస్తున్న వాళ్ళందరూ రోడ్డును పడ్డ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా నేను వార్తల్లో చూశాను. నిజమే. అట్లా అని చెప్పేసి ఇలాంటి అక్రమ కట్టడాలు కోల్చకూడదని దాన్ని ఆ ఎక్సెప్షన్ తీసుకోలేం కదా. వాళ్ళకి ఏదన్నా ఇంకా ఆల్టర్నేటివ్ చూపించాలనేది గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంది. కొద్దిగా
అట్లాగే యాజమాన్యానికి కూడా ఉంది. యాజమాన్యానికి కూడా వాళ్ళు ఎన్నాళ్ళు చేశారు కదా, పోనీ ఆ యాజమాన్యం చిన్నోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు చాలా పెద్దోళ్లే కదా, వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళు కూడా దారి చూపించగలరు వాళ్ళు. అదే ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే నాగార్జున గారికి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన నాగచైతన్య, ఆయన రెండో మ్యారేజ్ చేసుకున్న శోభితా ధూళిపాల ఇంటిన అడుగు పెట్టిన వేళ విశేషం అట్లా అలా ఆగుతున్నారు. దానికి ఏమంటారు మీ అభిప్రాయం? అవన్నీ మూఢనమ్మకాలండి. అది దాన్ని మనం సమర్థించము. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము. అలా ఒక ఇందులో వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం చాలా తప్పు. అలా అనకూడదు. అదన్నీ మూఢనమ్మకాలు. వేణుస్వామి అనే వ్యక్తి ఈ మధ్య కాంట్రవర్సీ వేణుస్వామి ఆయన శాపం వల్ల లేకపోతే ఆయన గోష్ఠ వల్ల జరిగిందని కూడా అంటున్నారు. అవన్నీ ట్రాష్ అండి. వేణుస్వామి అనేవాడు పని లేని పనికిమాలినోడు చెప్పాలండి. అన్నెసరీ డిస్టర్బెన్స్, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అతను తీసుకెళ్ళి న్యూసెన్స్ కేసు పెట్టాను లోపల అతను చాలా వేస్ట్ ఫెయిల్. అతని గురించి మనం ఆడుకోవడం అనవసరం. ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. బట్ ఇందులో ఇంకా సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా వరకు ఆస్తులు అందరూ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ ఎవరికి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా వరకు ఎవరన్నా అదే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏ సెలబ్రిటీలకి ఒత్తిడికి లొంగకుండా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే రంగనాథ్ గారు కూడా దీని మీద ఎలాంటి ఒత్తిళ్ళకి ప్రలోభాలకు లొంగకుండా పని చేయాలని పని చేస్తారు ఆయన ఖచ్చితంగా. ఆయనకున్న ఇమేజ్, క్లీన్ ఇమేజ్ ఉంది ఆయనకి. ఆయనకు మంచి పేరు ఉంది, ఖచ్చితంగా చేస్తారు. ఆయన చెయ్యాలి. ఈ వనరులను, సహజ వనరులను కాపాడాలా, ముఖ్యంగా వాటర్ బాడీస్ అని కాపాడాలా మనం. ఎందుకంటే ఎంత పెద్ద క్రైసిస్ వచ్చిందో మనం బెంగళూరుకి ఎగ్జాంపుల్. మనకి బెంగళూరులో మనం చూసాం కొద్దిమంది కదా, మనం బెంగళూరు చూసాం మనం. ఓకేనా, బెంగళూరులో ఇట్లా పోయిన సీజన్ లో వాటర్ క్రైసిస్ అనేది ఎంత సివియర్ గా ఉందో మనం చూసాం. హైదరాబాద్ కూడా అలాంటి గతి పట్టకూడదంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి పెద్ద మనుషులకి ఆల్రెడీ చెప్పారు. ఇంకెవరెవరు పెద్ద మనుషులు ఉండాలి, ఆ పెద్ద మనుషులకి బుద్ధి చెప్పాలి. ఇంకెప్పుడు కాగే పరిస్థితి కనపడతా ఉంది. ఇది హైడ్రా అనేది మంచి, అంటే దానికి ఇంకా పవర్స్ లేవు. అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, జస్ట్ ఒక సింపుల్ గా ఫామ్ చేశారని చెప్తున్నారు. దాని గురించి డీటెయిల్ గా నాకైతే తెలియదు. పాసం యాదగిరి అని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన మంచిగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ లో నేను చూశాను వీడియోలు. సో దీని మీద అయితే చట్టం అయితే చేయలేదు ప్రస్తుతానికి. దీన్ని ఇలా ఒక హైడ్రా అనేది ఒక సింపుల్ గా బాడీ ఫామ్ చేశారు. అది సో చట్టం చేస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా ఉండదు అనేది నా అభిప్రాయం. ప్రజలు కూడా దీన్ని ఇంకా గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. ఇలాంటి చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని. ముఖ్యంగా సహజ వనరులు కాపాడాలి. వాటర్ బాడీస్ పొల్యూట్ చేయకూడదు, వాటర్ బాడీలు బ్లాక్ చేయకూడదు. ఓకే, దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఓకే, వాటర్ బాడీస్ పొల్యూట్ అవ్వడం అనేది చాలా ప్రమాదం. ఈ వనరులను కాపాడడం అనేది ప్రభుత్వమైన ప్రధానమైన బాధ్యతగా తీసుకోవాలి. ప్రజలు కూడా దీన్ని అడగాలి, డిమాండ్ చేయాలి ఇలాంటిది. ఓకే, అలాగే మా నాయకుడు, మా నటుడు అని చెప్పేసి ఎవరు దీన్ని సమర్థించకుండా ఇలాంటి తప్పుడు పనులని ఎవరైనా ఖండించాలి అని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.